సార్ 'హిడ్మా' అండ్ 'బార్సే దేవా' లాంటి మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్‌లని ఇప్పుడు పట్టుకోవడానికి కేంద్ర బలగాలైతే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏకంగా 30,000 సైన్యంతో అటు ఇంద్రావతి నేషనల్ పార్క్‌ని మొత్తాన్ని కూడా ముట్టడించేశారు. అక్కడే గణపతి లాంటి ఒక కీలక మావోయిస్ట్ నేత ఉన్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి సార్. మరి వీళ్ళని పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? వీళ్ళు దొరికిపోతారా? అనే ఒక చర్చ కూడా బయట జరుగుతుంది. ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు అక్కడ ప్రెజెంట్ కండిషన్ ఏ విధంగా ఉంది? యాహ్! మనం అనేక సార్లు హిట్మాన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ ఇంద్రావతి నేషనల్ పార్క్ ఇది బీజాపూర్ జిల్లాలో ఉంటది. 288 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఇది ఉంది. దీన్ని ఇప్పుడు గత 3 రోజుల నుంచి 30,000 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇక్కడ ఇటు మడ్వి, హిడ్మా, ఆ తర్వాత బార్సే దేవా అండ్ గణపతి మరి ఒక 400 మంది మావోయిస్టులు ఈ ఏరియాలో ఉన్నారని చెప్తున్నారు. ఇటీవలనే అమిత్ షా మళ్ళీ ఒకసారి హెచ్చరించాడు, డెడ్ లైన్ పెట్టాడు. 2026 మార్చి 31 లోపల కంప్లీట్ గా తుదముట్టిస్తానని. అట్లాగే బస్తర్ రేంజ్ 5 సుందర్ రాజ్ కూడా ఇటీవల పిలిపించాడు, మీరు కంప్లీట్ గా సరెండర్ అయిపోండి లేకపోతే మేము మిమ్మల్ని వదిలిపెట్టమని. సో మొన్ననే సోది కన్నా అనే ఒక నక్సలైట్ లీడర్ కూడా చనిపోయాడు ఎన్కౌంటర్ లో. 8 లక్షల విలువ ఆయన తల మీద ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది, ఎలా వీళ్ళు వెళ్తున్నారు ఈ పోలీసు బలగాలు అనేది చూస్తే, ఇక్కడ హిడ్మా ఉన్నాడు. హిడ్మా మనకు తెలుసు, ఇంతకుముందు ఆయన బయోగ్రఫీ కూడా నేను డీటెయిల్ చెప్పాను. పిఎల్జిఏ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ, రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు. దీనికి ఫస్ట్ బెటాలియన్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ గా హిడ్మా ఉన్నాడు. దాంతో పాటు ఆయన ఇంతకుముందు డీకే అంటే దండకారణ్య ఎస్జెడ్సి అంటే స్పెషల్ జోనల్ కమిటీకి మెంబర్ గా ఉన్నాడు. దాని తర్వాత ఈ మధ్య కాలంలో సిసి అంటే సెంట్రల్ కమిటీ, వాళ్ళ అత్యున్నత బాడీ సెంట్రల్ కమిటీ, దాని తర్వాత పాలిట్ బ్యూరో ఉంటుంది, దాని తర్వాత డివిజనల్ కమిటీలు, రీజనల్ కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు, ఇలా వాళ్ళ నిర్మాణం ఉంటుంది. సో ఈయన సిసి మెంబర్ గా ప్రమోట్ అవడంతో ఆ ప్లేస్ లోకి బార్సే దేవా వచ్చాడు. మన హిడ్మా తెలుసు, మనం చెప్పుకున్నాం, ఈయనది సౌత్ సుక్మా దగ్గర పూర్వతి అనే ఒక విలేజ్. ఈయనకి హెడ్మలు, సంతోష్ ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఈయన 10th క్లాస్ చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు నక్సలైట్ల పరిచయంతో ఈయన ఈ మావోయిస్టులకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఈయన అంచెలంచెలుగా వెతుకుతూ గెరిల్లా పోరాటంలో నెంబర్ 1 కమాండర్ గా ఎదిగాడు. ఆయన అనేక అనాధ్వర్యంలో అనేక అటాక్స్ వీళ్ళ మీద జరిగి, దంతివాడ సుక్మా అటాక్ ఇలాంటివన్నీ కూడా అనేక మంది పోలీసుల్ని, రాజకీయ నాయకుల్ని ఆయన మందుపోతలు పెట్టి పేల్చేయడంలో ముందున్నాడు. సో ఆయన తర్వాత వాళ్ళ ఊరికి సంబంధించిన అతని బార్సే దేవా, ఇతని పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. బార్సే దేవా ఇప్పుడు దీని కమాండర్ గా పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కి కమాండర్ గా ప్రమోషన్ వచ్చిందని చెప్తున్నారు. ఈయనది కూడా అదే ఊరు, పైగా ఇతని ఆధ్వర్యంలో ట్రైన్ అప్ అయ్యాడు. అతను కూడా చాలా డైనమిక్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పట్టుకోవాలని 30,000 మంది పోలీసులు అక్కడ ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ లో చేస్తున్నారు. ముఖ్యంగా కోబ్రా అంటే కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్, కోబ్రా అంటారు. అలాగే డిఆర్జీ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ పోలీసు, తర్వాత గ్రే హౌండ్స్ తెలంగాణకి సంబంధించి, అలాగే బస్తర్ ఫైటర్స్, ఈ బలగాలన్నీ కలిసి దాదాపు 30,000 బలగాలు చుట్టుముట్టాయని చెప్తున్నారు. వీళ్ళు ఆధునిక టెక్నాలజీ అంటే డ్రోన్స్ వాడుతున్నారు, శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా వీళ్ళ ఉనికిని గుర్తించడం, అట్లాగే థర్మల్ ఇమేజింగ్ అంటారు, నైట్ టైం కూడా దీన్ని గుర్తించవచ్చు, అట్లాగే రిమోట్ సెన్సింగ్ ద్వారా కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు. వీళ్ళకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు, మందులు అవన్నీ ఎప్పటికప్పుడు అందజేస్తుంది. అట్లాగే ఎన్టీఆర్ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా ఈ పోలీస్ బలగాలకి, అంటే వీటిని యాక్చువల్ గా పారామిలిటరీ బలగాలు అంటారు, మన భాషలో అర్ధ బలగాలు, అర్ధ సైన్యం అని కూడా పిలుస్తారు. ఈ పారామిలిటరీ బలగాలకి ఈ ఎన్టీఆర్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇలాగా వీళ్ళు హై టెక్నాలజీతో అమ్ముకుంటున్నారు. ఒక మనకి బస్తర్ రీజన్ లోనే దాదాపు 320 ఫార్వర్డ్ క్యాంప్స్ అంటారు వాటిని, అంటే క్యాంపు ద్వారా ఎక్కడికక్కడ వాళ్ళు చుట్టుముట్టడానికి క్యాంప్స్ పెట్టారు అనమాట. వాళ్ళు విశ్రాంతి, ఫుడ్ అవన్నీ ఉంటున్నాయి. ఒక బ్యాచ్ రంగంలో దిగితే ఇంకొక బ్యాచ్ విశ్రాంతి తీసుకోవడం, అట్లాగే 24/7
వీళ్ళు వెళ్తున్నారు అనమాట. అలాగా దాదాపు 320 క్యాంప్స్ ఒక బస్తర్లోనే వేసి ఈ ఎండాకాలమైన వానాకాలమైన మేము వదిలేది లేదా అన్నట్టు వెళ్తున్నారు. ఈ ఇంద్రావతి నేషనల్ పార్క్ అనేది దట్టమైన ఫారెస్ట్ అనమాట. అందుకనే ఇప్పుడు దీనికి ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కి మామూలుగా మనకి ఇంతకు ముందు కూడా చాలా రకాల ఆపరేషన్ కగారు, ఆపరేషన్ సంకల్పం, ఆపరేషన్ కరెగుట్టలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చూసాం. ఓవరాల్ గా దీని పేరు ఆపరేషన్ కగారు అయితే ఇప్పుడు మాత్రం దీన్ని ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అంటున్నారు. అయితే గణపతి మాత్రం ఇక్కడ లేదని చెప్తున్నారు. గణపతికి ఎందుకంటే ఆల్మోస్ట్ 75-80 వరకు వయసు అయిపోయింది. ఆయన అడవిలోకి వెళ్ళి తిరిగే పరిస్థితి లేదు. ఆయన ఫిలిప్పైన్స్ లో ఉన్నాడని, నేపాల్ లో ఉన్నాడని ఇలాగైతే పుకార్లు వస్తున్నాయి. ఒకవేళ ఆయన ఏమన్నా వచ్చి ఉంటే వచ్చాడా అనేది కూడా డౌట్ అయితే ఉందని చెప్తున్నారు. కాంక్రీట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా హిట్మా అండ్ బాసిదేవ వీళ్ళిద్దరిని కానీ పట్టుకుంటే ఇక గ్రౌండ్ లెవెల్లో మావోయిస్టులు నడిపే వాళ్ళు ముందుండే ఎవరు ఉండరు అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మిగతా సెంట్రల్ కమిటీ లీడర్లంతా కూడా 60, 65, 70 ఏజ్ గ్రూప్ ఉన్నారు కాబట్టి వాళ్ళు గ్రౌండ్ లోకి వచ్చి చేయలేరు. చేసినా దొరికిపోతారు. నంబర్లకేసరావు అని మనం చూసాము, దొరికిపోయారు. ఆయన 2024లో 363 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇలాగే 2025లో ఇప్పటికీ ఈ 6 నెలల్లోనే 197 పైగా మావోయిస్టులు, 200 పైగా మావోయిస్టులు చనిపోయారు. 1000 మందికి పైగా సరెండర్ అవ్వడం, ఇంకొక 1000 మంది అరెస్టులు అవ్వడం ఇలాగా జరుగుతుంది. సో ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారన్న దాని మీద పౌర హక్కుల సంఘాలు, పియుసిఎల్ ఇలాంటి హ్యూమన్ రైట్స్ సంఘాలు కానీ ప్రజా సంఘాలు తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నారు. మావోయిస్టులు కాల్పుల విరమణ జరిపినా కూడా మీరు ఎందుకు చర్చలకు ఆహ్వానించలేదు, వాళ్ళని అసలు పట్టుకొని మీరు కోర్టులకు పెట్టట్లేదు, జైలుకి పంపించట్లేదు, దారుణంగా వాళ్ళని పట్టుకొని కాల్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఒక పక్క ఏమో డిప్లొమసీ ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని అంతర్జాతీయ వేదికల మీద మోడీ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాత్రం వైలెన్స్ ని ఉపయోగిస్తున్నాడు అని చెప్తున్నారు. అట్లాగే మావోయిస్టుల మీద కోపం కాదు, అసలు విషయం ఏంటంటే ఇక్కడ స్టీలు, ఐరన్ ఓరు, బాక్సైట్, పవర్, కోలు ఇలాంటి వనరులు ఉన్నాయి. ఈ వనరుల కోసం ఇటు అదాని పవర్ లిమిటెడ్ కావచ్చు, అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కావచ్చు, అట్లాగే టాటా స్టీలు, జిందాలు, వేదాంత, ఎస్ఆర్, కోల్ ఇండియా, ఎన్ఎండిసి, సెయిలు, హిందాల్కో, లాయిడ్స్, మహాజన్కో ఇలాంటి సంస్థలన్నీ అక్కడ మకాం వేసి అక్కడ వనరులను కొల్లగొట్టే కార్యక్రమంలో ఉన్నాయి. దాదాపు 8 లక్షల చెట్లని కొట్టేయబోతున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ కొట్టడం స్టార్ట్ చేశారు. టార్గెట్ 1 lakh ట్రీస్. ఆ విజువల్స్ అంతా కూడా బయటకు వచ్చాయి. సో ఇక్కడ గిరిజనులు దీనిగా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి, అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా పోతుంది, వాళ్ళ లైవ్లీహుడ్ పోతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కానీ లేకపోతే గిరిజనులని అణచివేయడం పెద్ద విషయం కాదు. ఆల్రెడీ గిరిజనులు కూడా పెద్ద ఎత్తున అణచేస్తున్నారు అని చెప్పి గిరిజన నాయకులు బేలా భాటియా కానీ, సోనీ సోరీ ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు. పర్సనల్ గా సోనీ సోరీ తనని ఎలా రేప్ చేశారు, ఎట్లాగా అమానుషంగా తన పట్ల, తన లాంటి మహిళల పట్ల ప్రవర్తించారు ఆమె అనేక సార్లు అనేక ప్రజా వేదికల మీద మాట్లాడుతుంది. సో ఈ గనుల, ఈ వనరులని కొల్లగొట్టి ఈవేళ అదాని లాంటి వాళ్ళకి అప్పగించడం కోసమే మావోయిస్టులని వేటాడుతుంది. ఎట్లా గాజాలో ఇజ్రాయిల్ ఎలాగైతే ఆ గాజా వనరుల కోసం గాజాలో ప్రజల్ని ఖాళీ చేయించి అదంతా కూడా తాము స్వాధీనం చేసుకుని గ్రేటర్ ఇజ్రాయిల్ ఎలా నిర్మించాలనుకుని ఓచుకోత కోసి దాదాపు 1,00,000 మందిని అక్కడ చంపినట్టుగాని ఇక్కడ కూడా 100 మంది 1000 మందిని చంపి ఈ అడవిలో ఉండే ఈ గనుల మీద ఈ కార్పొరేట్ల ఆధిపత్యం కోసమే జరుగుతుంది. అందుకనే ఇంత వేగంగా ఈ ఆపరేషన్ చేస్తున్నారని విమర్శ వస్తుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆ విమర్శలను పట్టించుకోకుండా చంపడం మాత్రమే తమ కార్యక్రమంగా పెద్ద ఎత్తున మిలిటరీ ఫోర్సెస్ ని దించి ఒక పాకిస్తాన్ తో యుద్ధం చేసిన దానికంటే కూడా ఎక్కువగా ఇక్కడ టెక్నాలజీతో ఉపయోగించి ట్రైబల్స్ ని ఓచుకోకపోవడం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హిట్మా